మామా ఏదో సార్ దండం పెట్టు. రాజుగారికే మన ఓటు. రాజు ఏంటది? అదే వైట్ అండ్ వైట్ వేసావు కదా, పాలిటిక్స్ లో జాయిన్ అవుతున్నావు. గాడిదా ఏంటి? ఏంటి ఉగాదిరా. ఓహో, ఈ బట్టలు కొత్త బట్టలు ఎలాగున్నాయి? చల్లగా ఉన్నాయి. ఇది ఎక్కువన్నది. ఓహో, అది కాదు. ఇప్పుడు నువ్వంటే బట్టలు కొన్నా ఓకే, మరి మా బట్టలు ఎక్కడా? ఇంటి మీద ఉన్నాయి కదరా. అది నేను కలిపితే పులిహోర, నువ్వు కలిపితే ప్రసాదమా? అది కాదు, కొత్త బట్టలు ఎక్కడా అని అడుగుతున్నాను. ఎదవా, నిన్నే పంపించాను కదా కొత్త బట్టలు కొనుక్కోమని పండక్కి. ఏంటి నువ్వు పంపించింది బట్టలు కొనుక్కోవడానికే? మరి నేను బాటలకే అని చెప్పేసి నేను సాయంత్రమే. పండగ పూట ఎదవ పని చేయడానికి సిగ్గులేదు? ఇలా అంటావనే ముందు రోజే తాగేసాం. ఎదవా. సరే ఎలాగ వచ్చి తగలంటావు కదా, పచ్చడి తింటావా? అది పండగ పూట ఇంటికి పిలిచి పచ్చడి మెతుకులు పెడుతున్నాడు, నీకు సిగ్గు లేదు అసలు. ఒరే ఎదవా, ఏ పచ్చడి అంటే ఆవకాయ పచ్చడి కాదురా, మరి ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడా? ఎందుకు తినే, తెప్పించు తినేద్దాం. ఏమో సునీత, మీ తమ్ముడు వచ్చాడు, ఆ పచ్చడి తీసుకురా. అవును మామా, ఇప్పుడు పచ్చడి అంటున్నావు, మందులే కరెక్ట్ గా ఉంటుందంటావా? అది మనకెందుకు, జోక్ చేశాను అంతే. అదిగో అత్తమ్మ పచ్చడి తెచ్చేసింది. నువ్వు ఇంకా పోలేదంటే? అదే కాలేజీకి పండగ అయ్యాక వెళ్తాను. నీకో విషయం తెలుసా, నువ్వు ఈ మధ్య కాలేజీలో కన్నా ఇంట్లో ఎక్కువ కనపడుతున్నావు తెలుసా? నీకో విషయం తెలుసా, ఈ మధ్య నువ్వు ఇంట్లో కన్నా వైన్ షాప్ లో ఎక్కువ ఉంటున్నావు. కాంప్రమైజ్. ఒరే ఎదవా, పండగప్పుడు కూడా ఈ పాత గొడవలేంట్రా? సారీ. ఏమే పచ్చడి తెచ్చావా? ఇదిగో చేశానండి, ఒకసారి తిని రుచి చూసి ఎలా ఉందో మన ప్రేక్షకులకి రివ్యూ ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, మావిడి చేసిన ఉగాది పచ్చడి చాలా బాగుంది. షడ్రుచులు ఉన్నాయి కాబట్టి 6 రుచులు కలిసాయి కాబట్టి మావిడి చేసిన ఉగాది పచ్చడి సూపర్గా ఉంది. మీరు కూడా తయారు చేయాలంటే లింక్ పెడతాం, చూసి తయారు చేసుకోండి. పచ్చడి సూపరు. వసే పనికి మాల్దానా, పచ్చడిలో ఉప్పు ఎక్కువైందే. చెప్తా ఒరే, ఇది పట్టుకో, నోటి పక్కెళ్ళు, మీరు ఏంటండి చూడు, నువ్వు పచ్చడి చేయటంలో తప్పు చేసావు కాబట్టి ఓ శిక్ష విధిస్తున్నాను. ఏంటమ్మా, అదొక్కటి తప్పు చేస్తానుక అందరికి శిక్ష చూపిస్తావా? అదేనమ్మా, అక్కడెక్కడో వైరస్ వస్తే మన ఇండియాలో లాక్డౌన్ చేయలే, ఇది అలాగే. కంటిన్యూ. ఇప్పుడు ఏంటంటే ఈ ఉగాది సందర్భంగా మన ఇంట్లో వాళ్ళందరూ 24 గంటలు తెలుగే మాట్లాడాలి. ఓకే కాదురా, అలాగే. ఏమండి, ఇంగ్లీష్ లేకుండా అచ్చంగా తెలుగులో మాట్లాడాలంటే నా వల్ల కాదు. ఆంగ్లము బా, ఇది మరీ ఓవర్ గా ఉంది. ఓవర్ కాదు, అతిగా ఉన్నది. నన్ను ఎరికిస్తావా? ఇప్పుడు నీ పని చెప్తా. అరే, నువ్వు రోజు మంతాతో కదా, అదెంత? 170 రూపీస్. 170 రూపీస్ కాదు, 170. మన ఇద్దరం డబ్బులు తిన్నాం కదా, ఇప్పుడు దాన్ని ఇరికిస్తా చూడు. అక్కోయ్, ఒడియాలు ఎక్కడైనా పెట్టావే? టెర్రస్ పైన. టెర్రస్ పైన కాదు, మేడ పైన. అబ్బా, అలసిపోయానే. తన్నులు తినేం కదా అలసిపోవాల్సింది. ఇదిగో వంటలు ఏం చేసావే? ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడుతూ చంపేస్తాడేమో. బంగాళదుంప ఫ్రై. బంగాళదుంప తెలుగులోనే కదా చెప్పా, ఎందుకు కొడుతున్నారు? బంగాళాదుంప ఫ్రై కాదే, బంగాళాదుంప వేపుడు. ఇంకేం చేసావే? వెజ్ పులావ్. వెజ్ కాదే, శాకాహార భోజనము. దాంట్లోకి ఏం చేసావే? రైతా. మళ్ళీ కొట్టారేంటి? రైతా కాదే, పెరుగు పచ్చడి. మరి తమ్ముడు, ఇంకా నా వల్ల కావట్లేదు, నువ్వు చూసుకోరా. ఏదైతే నాకు అర్థం కాదు. తెల్లవు నీ కోసం అదే పనికి తెల్లవారుతున్నా 5 గంటలకు లేచి పిండి వంటలు, తిరుబంటారాలు, రసాలు అవి ఇవి చేస్తే కనుక అది కాదు ఇది కాదు నోరు కూర్చొని కొడతావి నువ్వు. నువ్వు వంటల్లోకి వెళ్ళి నువ్వేం చేసావో అన్ని తీసుకొని ఒక ప్లేట్ లో పట్టుకొచ్చాయి. ఓయ్, బుద్ధిగానే ఉండాలి నీకు. మొత్తం తెలుగులోనే చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు కొట్టావు? ప్లేటు కాదు, పళ్ళెము. ఇంకా అలా చూద్దానే, వెళ్ళి తీసుకురా పల్లెల్లో మొత్తం తింటాడు. అదే పల్లెల్లోనే. ఎలా
ప్లేటు కాదు, పళ్ళెము. పళ్ళెము. బావా బయట నాకు చిన్న పని ఉంది, అది చూసుకుని త్వరగా వచ్చేస్తాను. వెళ్ళిరమ్ము. బాయ్ బావా. వెళ్ళొస్తాను అని చెప్పాలి, బాయ్ బావా అని కాదు. అంత బాగానే మేనేజ్ చేస్తావు, లాస్ట్ దొప్పించుకుంటావు. వెళ్ళొస్తాను బావా. ఎక్కడికి వెళ్ళవద్దు, లోపలికి రూపం వెళ్ళొస్తుంది. తమరు ఇక్కడే ఆసీనులు కండి. మా అక్క చేసిన వంటకములన్నీ తీసుకువచ్చిన పిమ్మట ఆరగించేదండి. అదే 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 గించెదరు. నీవు కూడా ఆరగించము బామ్మ. అటునే బావగారు, మీరు కూర్చోండి, మేము ఇక్కడే కూర్చుంటాం. ఏమిట్రా? అయ్యో పొరపాటుగా జరిగినది. అబ్బా, త్వరగా తీసుకురావే. హాయండి. గురుగారు మీరేంటి ఇప్పుడు వచ్చారు? ఫెస్టివల్ కదా, లంచ్ చేసి వెళ్దామని వచ్చా. ఇప్పుడు ఆయన లంచ్ పెట్టే స్థితిలో లేడు, మింగులు పెట్టే స్థితిలో ఉన్నాడు. ఏ? అదంతా మీకు ఇప్పుడు చెప్పలేను, కానీ మీరు మీ బొమ్మ ఆయన ఇప్పుడు పెట్టారని చెప్తాను కదా, దయచేసి మీరు. ఏమేంటండి నాకు అర్థం కాదు, మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఆగో. ఎన్నిసార్లు చెప్తారు? చెప్పిందే చెప్పి నా మాట ఏంటండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను వెళ్ళనండి. నా మాట ఏంటండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. ఆహా. వెళ్ళరా? సరే రండి చెప్తాను. మావా, మన గురువు గారు వచ్చారు. ఏంటి ఎలా వచ్చారు? ఇవాళ ఫెస్టివల్ కదా. ఏంటి కొడతాడేటి? కదా మళ్ళీ అడుగు. ఫెస్టివల్ కదండి. బా కొడతాడేటండి. ఈసారి తెలుగులో అడగండి. మీ ఇంటికి భోంచేసి వెళ్దామని వచ్చానండి. ఫోన్ చేద్దామని వచ్చారా? రాయుడు గారు వచ్చారు, భోజనం మాట. అమ్మా కొంచెం అర్జెంట్ గా తీసుకురామ్మా. కొట్టాడేటి? ఇంకా అర్థం కావట్లేదా? ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే సారీ, ఆయన ఆంగ్లంలో మాట్లాడుతుంటే కొడుతున్నాడు, తెలుగులో మాట్లాడుతుంటే కొట్టట్లేదు. ఇవాళ ఉగాది పండగ కదా, ఏదో జరిగిన ఒక పొరపాటుకు ఇల్లు మొత్తం తెలుగులోనే మాట్లాడాలని శిక్ష చేశాడు. ఇలా ఇందాక నుంచి నీకు చెప్తూనే ఉన్నాను. ఇలా అన్నావు, ఇక్కడ తినకపోతే చచ్చిపోతావు నువ్వు. ఎలా ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. అది కాదు మామా, మేమంటే వయసులో ఉన్నాం కాబట్టి ఓర్చుకుంటాం. పాపం వాళ్ళు లేరు కదా, ఓల్డ్ మ్యాన్. వృద్ధుడు 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 వృద్ధుడు. ఓకే. యాతపల్లారా చూసారా అండి, ఉగాది రోజు కనీసం 24 గంటలన్నా తెలుగులోనే మాట్లాడంటే ఒక్కలన్నా మాట్లాడారండి? కనీసం మీరైనా మాట్లాడండి. ఏమండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు.